Goodbye, India. Goodbye. Thank కన్నీళ్లు తెప్పిస్తున్న విమాన ప్రమాద ఘటన ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 242 మంది ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా క్రాష్ అయ్యి కూలిపోయింది. దాదాపు 240 మంది మరణించడం జరిగింది. కేవలం ఇద్దరంటే ఇద్దరు బ్రతికి బయటపడ్డారు. అదే విమానం ఒక్కసారిగా వచ్చి మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడడంతో దాదాపు 74 మంది మెడికల్ విద్యార్థులు చనిపోయినట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది. నిజంగా చాలా 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 బాధాకరమైన విషయం. దాదాపు ఇంతమంది అటు 240 మంది 7300 మంది పైన చనిపోవడం అనేది భారతదేశానికి నిజంగా చెప్పాలంటే ఇది ఒక చేదు వార్త అని చెప్పొచ్చు. విద్యార్థులు లంచ్ సమయంలో లంచ్ చేద్దామని చెప్పేసి ఆ లంచ్ సమయంలో ఈ యొక్క ఏరోప్లేన్ వచ్చేసి ఆ బిల్డింగ్ మీద వాడడంతో దాంట్లో ఉన్న వాళ్ళతో పాటు ఈ యొక్క దేశానికి కాబోయే డాక్టర్లు ఎన్నో ఆశలతో వాళ్ళు ఈ యొక్క ఎంబీబీఎస్ను చదువుతున్న విద్యార్థులు చచ్చిపోవడం అనేది నిజంగా భారతదేశ భవిష్యత్తుకు కానీ భారతదేశానికి ఒక చేదు వార్త, విషాదకరమైన వార్త. నా జీవితంలో ఇప్పటిదాకా ఇంత పెద్ద సంఘటన అయితే నేను చూడలేదు. నిజంగా చాలా చాలా బాధాకరమైన వార్త. ఈ యొక్క కుటుంబాల రోదన చూస్తుంటే మనకు కూడా కన్నీళ్ళాగో. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదుగుతూ వేరే దేశాల్లో సెటిల్ అయిన కొంతమంది బిజినెస్ మ్యాన్లు, కొంతమంది ఇలా అభం శుభం తెలియని విద్యార్థులు అనుకోని పరిస్థితుల్లో అన్నం తింటూ చచ్చిపోవడం, లంచ్ సమయంలో ఈ విమానం కూలిపోవడం, అందులో ఉన్న వాళ్ళు చనిపోవడం, విద్యార్థులు చచ్చిపోవడం, ఈ కాబోయే డాక్టర్లు చచ్చిపోవడం, భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు అటు విమానంలో కానీ ఇటు ఈ యొక్క కళాశాలలో కానీ నిజంగా చాలా బాధాకరమైన వార్త. నిజంగా చెప్పాలంటే నిజంగా ఇంత పెద్ద సంఘటన నిజంగా తలుచుకుంటుంటే ఒక్కొక్కరు స్టోరీ చూస్తుంటే నిమిషానికి ఒకరు స్టోరీ బయటకు వస్తుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలా అనుకున్నారు. ఒక కుటుంబం అయితే డాక్టర్, ఆయన డాక్టర్ అక్కడ లండన్లో సెట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ భార్య కూడా ఇక్కడే ఉంటే ఆమెను కూడా తీసుకొని ముగ్గురు చిన్న పిల్లల్ని పట్టుకొని నిజంగా లండన్కి వెళ్తూ ఆ యొక్క విమానంలో ఒక సెల్ఫీ దిగి ఆ చిన్నపిల్లలు, తన భార్య, తన కుటుంబంతో అసలు లండన్కి వెళ్తున్నామనే సంతోషంలో వాళ్ళు పెట్టిన సెల్ఫీ ఏదైతే ఉందో కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి. మరొక వైపు లండన్ నుంచి మన దేశానికి సందర్శనకు వచ్చి మన దేశంలో ఈ యొక్క మన దేశ మెమొరీస్ని స్మరించుకుంటూ ఫారినర్స్ ఎవరైతే ఉంటారో లండన్ నుంచి వచ్చిన ఫారినర్స్ బాయ్ బాయ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు మన దేశం నుంచి మెమొరీస్ తీసుకొని వెళ్తున్నాము, మెమొరీస్ అనేది మాకు గుర్తుండిపోతాయి భారతదేశ మెమొరీస్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళే ముందు బాయ్ బాయ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు పెట్టిన సెల్ఫీ వీడియో అయితే కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి. నిజంగా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటుంటేనే కన్నీళ్ళు ఆగడం లేదు. నిజంగా ఈ యొక్క ప్రమాదం భారతదేశానికి నిజంగా చాలా బాధాకరమైన వార్త, విషాద వార్త, ఎప్పుడు చూడని వార్త. భారతదేశ ప్రజలందరూ ముక్త కంఠంతో నిజంగా బాధాకరమైన వార్త అని చెప్పేసి మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. కన్నీళ్ళు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. అయ్యో ఇంతమంది చచ్చిపోయారా, 240 మంది చచ్చిపోయారా, అయ్యో అమాయకులైన స్టూడెంట్స్. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మేము ఖచ్చితంగా డాక్టర్ కావాలని చెప్పేసి ఎంబీబీఎస్ సీట్ సంపాదించి నిజంగా అక్కడ చదువుకుంటూ లంచ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరిగి వాళ్ళు కూడా చనిపోవడం అనేది నిజంగా మన భారతదేశానికి ఇది విషాదకరమైన వార్త, కన్నీళ్ళు పెట్టించే వార్త. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన వార్త. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంతమంది సైంటిస్టులు ముందుకెళ్ళినా, ఎన్ని రకాలుగా భారతదేశమే కాదు ప్రపంచం ముందుకెళ్ళినా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఏదో రకంగా ఇలాంటి విమాన ప్రమాద ఘటన జరుగుతూనే ఉన్నాయి. చాలామంది భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆ దేశాలకు ఒక బంగారు భవిష్యత్తు లాంటి చాలామంది ఇలాంటి ఘటనల్లో చనిపోతూ ఈ రోజున ఇంత పెద్ద ఘటన 300 మంది దాదాపు మెడికల్ విద్యార్థులతో కలుపుకొని ఇంతమంది చనిపోయిన వార్త గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. చచ్చిపోయిన వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలి. మన దేశమే కాదు ప్రపంచంలో ఏ దేశంలో ఇలాంటి పెద్ద ఘటనలు జరగకూడదు. ఇలాంటి జరగకుండా ఉండడానికి ఇంకేమైనా చర్యలు ప్రభుత్వాలు కానీ ఆ ఇండియన్ ఎయిర్లైన్స్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఘటన చిన్న విషయం కాదు. 240 మంది చనిపోవడం అనేది, అమాయకులైన వాళ్ళు చనిపోవడం అనేది నిజంగా చాలా చాలా పెద్ద విషయం ఇది. దీన్ని అంత ఈజీగా తీసుకోవద్దు. ఖచ్చితంగా ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది పూర్తి విచారణ జరగాలి. ఖచ్చితంగా ఏం జరిగింది అనేది ప్రజలందరూ తెలియాలి. మరొకసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కానీ ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు కానీ అందరూ చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషాద వార్తని చెప్పాల్సి రావడం అనేది నిజంగా చాలా బాధాకరం.
జై హింద్. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్. మన భారతదేశంలో మళ్ళెప్పుడు ఇలాంటి ఘటన జరగకూడదు.